మరి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ కొనసాగబోతుందా? మెగా ఫ్యామిలీకి సంబంధం లేకుండా అధికారికంగా ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. తాజాగా మెగా ఫ్యామిలీ హీరోల పేరుతో కమిటీలు ఏర్పడ్డాయి. మెగా యూత్ ఫోర్స్ పేరుతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. దేశ సేవ కోసమే కమిటీలు అంటూ అధికారికంగా ప్రారంభించారు చిరంజీవి కూతురు సుష్మిత. సామాజిక సేవ కోసం అంటూ ఏఏఎఫ్ఏ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో అల్లు మెగా వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేస్తుండడంతో ఆ కుటుంబాల మధ్య విభేదాలు నిజమేననే ప్రచారం కూడా ఊపందుకుంది. అల్లు వేరు మెగా వేరు అంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే గతేడాది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో గతేడాది ఇప్పటికే అక్టోబర్లో ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటయ్యాయి. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంతా సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఈ సోషల్ మీడియా యుగంలో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. అసలు ఎక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ ప్రత్యేకంగా ఎవరికి అంత కీలకంగా ఉన్నాయి, కానీ సోషల్ మీడియా యుగం వచ్చింది కాబట్టి అందరూ రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ మాత్రం గతేడాది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో సొంత అభిమానులను ఒక ఆర్మీని రెడీ చేశారు. అప్పుడే హైదరాబాద్లో స్టార్ హోటల్లో స్వయంగా అభిమానులను కలుసుకున్నాడు. వాటితో ఫోటోలు దిగారు, ఆత్మీయంగా మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి యువ అభిమానులను ఎంపిక చేసి జిల్లా స్థాయి టీమ్స్ను కూడా అల్లు అర్జున్ అప్పుడు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సో అసోసియేషన్ నుంచి సోషల్ మీడియా ప్రమోషన్స్, ఈవెంట్ కోఆర్డినేషను, ఫ్యాన్స్ షోస్, క్యాంపెయిన్స్ అన్నీ స్వయంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అట్లా బన్నీ టీం నెలల నుంచి తరబడి స్క్రీనింగ్ చేసి యువ అభిమానులను ఎంపిక చేశారు. అట్లా సో ఒకప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే పోస్టర్లు, ఫ్లెక్సీలు, రక్తదాన శిబిరాలు, బర్త్డే సెలబ్రేషన్స్తో నిన్నటువంటి కొన్ని భౌతిక సంస్థలు కానీ మనం పరిగణించాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో అభిమానుల కమ్యూనిటీ అంటే ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీ, డిజిటల్ మొబిలైజేషన్, క్యాంపెయిన్ పవర్ ఇదంతా కూడా ఉంది. కాబట్టి అందుకే ఎక్కువ హీరోలు సోషల్ మీడియా టీంలపై ఆధారపడుతున్న పరిస్థితి. దీంతో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రభావం కొంత తగ్గింది. సో ఇట్లాంటి టైంలో అల్లు అర్జున్ తిరిగి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రారంభించడం అంటే ఆఫ్లైన్ ఫ్యాన్ బేస్ని తిరిగి యాక్టివేట్ చేయడం అనేది అభిమానులు సంఘటితం అవడం కాకుండా ఒక ఆర్గనైజ్డ్ పవర్ స్ట్రక్చర్గా కూడా పోయిన ఏడాది అక్టోబర్లో అప్పుడు అతను చేసినప్పుడు అదంతా కూడా చాలామంది ఇండస్ట్రీలో దీని గురించే మాట్లాడుకున్నారు. సో చూడొచ్చు ఒకసారి ఆ లిస్టు జిల్లాల వారీగా. ఇది గత ఏడాది అక్టోబర్లోనే రిలీజ్ చేశారు. తర్వాత మొన్న జనరల్ బాడీ అయింది ఫిబ్రవరిలో. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబంధించిన జనరల్ బాడీ మీటింగు హైదరాబాద్లో, 2 తెలుగు రాష్ట్రాల జనరల్ బాడీ మీటింగ్ కూడా అయింది. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పటి వరకు అల్లు అర్జున్ అభిమానులు మొన్నటి వరకు కూడా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్లో భాగంగానే ఉన్నారు. కానీ ఒక 2010 నుంచి ఒక సైలెంట్ ఫ్రిక్షన్ పెరుగుతుంది. వాస్తవానికి హీరోల మధ్య ఆధిపత్య ధోరణి లేదా అభిమానుల మధ్య అనవసర రాద్ధాంతాలు పెరుగుతున్నాయి. సో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇదంతా కూడా ఒక మెగా బ్రాండ్, అదొక కంపౌండ్ అంతే. అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా మెగా ఫ్యాన్స్ కిందే లెక్క. ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడి నుంచి వచ్చే ఏ హీరోకైనా జై కొట్టాల్సిందే. సో అదొక బ్రాండ్ అనే కవచం ఉన్నా మాత్రం బన్నీ మాత్రం ఇక్కడ పర్సనల్ బ్రాండ్ను ఏర్పాటు చేసుకున్నాడు. అల్లు అర్జున్ మాత్రం కాస్త డిఫర్ అయ్యాడు అక్కడి నుంచి. పుష్ప తర్వాత ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఒక పాన్ ఇండియా స్టార్గా అయ్యాడు అతను. పుష్ప తర్వాత అది కంప్లీట్గా డిఫర్ అయ్యాడు. సో దాంతో ఆయన సినిమాలపై ఇక ఈ మెగా ఫ్యాన్స్ కూడా కొంతమంది ట్రోల్ చేయడము లేదా విమర్శలు ఎక్కుపెట్టడము, దీంతో అక్కడ కొంత డిఫర్ అయ్యారు. అంత తేడాలు వచ్చినాయి. సో అప్పుడు తమకంటూ ఒక ఐడెంటిటీ కావాలి కాబట్టి, ఒక సైన్యం ఉండాలి కాబట్టి అల్లు అర్జున్ దాన్ని గుర్తించి అలా ఒక ఆర్గనైజేషన్గా మార్చాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఒక ఆర్మీ లాగా ఏర్పాటు చేశాడు. అదొక బ్రాండ్ లాగా ఆయన ప్రకటించుకున్నాడు. సో అది అంటే అప్పటికే ఆయన ఒక స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ లాగానే మనం అనుకోవాలి. ఎందుకంటే అప్పటికే ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి. సో అది పరిస్థితి. ఇక ఇప్పుడు ఈ వాస్తవాన్ని ఎందుకు మనం చెప్తున్నామంటే, ఇప్పుడు తాజాగా మెగా అభిమానులను ఉద్దేశించి చిరంజీవి కూతురు నిర్మిత అయినటువంటి సుష్మిత ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే మెగా అభిమానుల సంఘాలను సమన్వయం చేస్తూ యువశక్తిని ప్రోత్సహించిన లక్ష్యంతో స్థాపించినటువంటి మెగా యూత్ ఫోర్స్ అనేది ఆ సంస్థకు జాతీయ కన్వీనర్గా రాజమండ్రికి చెందినటువంటి ఒక వ్యక్తి బాబీ అనే వ్యక్తిని నియమించినట్టుగా ఆమె ప్రకటించారు. సో దీంతో సమాజ సేవలో యువతను భాగస్వామ్యం చేసే దిశగా ఈ సంస్థ పనిచేయాలంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఎన్నో ఏళ్ళుగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మెగా హీరోల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానులను
చైతన్యపరుస్తూ ముందుకు నడిపించినటువంటి శ్రేణులను పరిగణలోకి తీసుకొని ఈ బాధ్యతలు అతనికి అప్పగించినట్టుగా కూడా చేస్తున్నారు. సో ఇక్కడ వెరీ క్లియర్, ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు. ఒకప్పుడు అదంతా ఒక కంపౌండ్, మెగా కంపౌండ్ అనేది. సో అక్కడ అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ కంపౌండ్ నుంచి అందరూ కూడా అప్రిషియేట్ చేయడము, లేదా అభిమానులంతా కలిసి ఆయనకు కూడా ప్రేజ్ చేయడము, వాటెవర్ అదంతా జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈయన పాన్ ఇండియా ఆఫ్టర్ పుష్ప పాన్ ఇండియా స్టార్గా మారాడు, అక్కడ నుంచి కొంత డిఫరెన్షియేషన్ వచ్చింది. తర్వాత వాళ్ళ మెగా ఫ్యాన్స్ అంతా ఇతన్ని టార్గెట్ చేయడము, ఇదంతా మనం చూస్తున్నాం. సో ఇదంతా వాస్తవానికి వాళ్ళంతా బాగానే ఉంటారు, మధ్యలో వీళ్ళే కొట్టుకుచేస్తారనేది వాస్తవం. అందులో ఏమాత్రం తేడా లేదు, అది ఉన్న సత్యం, ఉన్న వాస్తవం కూడా అదే. అందుకే స్టార్ హీరోలంతా కూడా ఒకే వేదికపై వచ్చినప్పుడు అదే చెప్తారు. గతంలో మహేష్ బాబు కూడా అదే చెప్పాడు, మేము బాగానే ఉంటామమ్మా, మీరే మధ్యలో అనవసరంగా రాద్ధాంతాలు చేసుకొని గొడవలు ఆడతారంటూ చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇది పరిస్థితి. సో ఇక్కడ మళ్ళీ సరే అది ఎలా ఉన్నా ఒకసారి ఇక్కడ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది, ఒకప్పుడు వీళ్ళంతా ఒకే ఫ్యామిలీగా భావించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇదంతా వేరైపోయారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఒక ఆర్మీగా అతను ఏర్పాటు చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఉన్న జనరల్ బాడీ మీటింగ్లని పెట్టుకున్నారు, కొంతమంది సెలెక్టివ్ పీపుల్ని తీసుకున్నాడు. అలాగే ఇప్పుడు ఇతనేమో యూత్ మెగా ఫోర్స్ పేరుతో వీళ్ళు సోషల్ యాక్టివిటీస్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియా యుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఒకప్పట్లా కాదు. ఫ్లెక్సీలు కట్టో లేదంటే కొబ్బరికాయలు కొట్టో ఆ థియేటర్ల దగ్గర హంగామా హడావుడి ఇదంతా పోయింది, ఆ కాలం పోయింది. ఇప్పుడు ఏమున్నా సోషల్ మీడియాలో హడావుడి చేసే వాళ్ళే కావాలి, దాంట్లో ఎక్స్పర్ట్స్ కావాలి. సో వాళ్ళని సెలెక్టివ్గా తీసుకొని ఇక్కడ ఒక స్ట్రాటజిక్ ఇష్యూ అనమాట. రైట్, మా ప్రతినిధి శ్రీపాల్, మా సీనియర్ కరెస్పాండెంట్ సినిమా ప్రతినిధి శ్రీపాల్ నాతో ఉన్నారు. శ్రీపాల్, మనం చూస్తున్నాం అల్లు అర్జున్ ఫ్యాన్స్, అలాగే ఇక్కడ మెగా కాంపౌండ్ అంతా ఒక వైపు మనం చూస్తున్నాం. సో ఇక్కడ మళ్ళీ మెగా యూత్ ఫోర్స్తో ఒకటి కొత్తగా ఏర్పాటు అనేది అర్థమవుతుంది. ఆల్రెడీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకటి ఉంది. సో ఏంటి ఈ డిఫరెన్స్ ఏంటి, మధ్యలో ఈ విభేదాలు రావడంతో ఇదంతా కూడా రెండు కుటుంబాల మధ్య విభేదాలు నిజమేననే ప్రచారానికి ఇది బలం చేకూర్చినట్ట? అల్లు వేరు మెగా వేరు అనేది వెరీ క్లియరా? మెగా వర్సెస్ అల్లు అని కొత్త కాలంగా టాలీవుడ్ లో అయితే ఈ చర్చ దూరుగప్పిన దిక్కులు అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా జరిగిన కొన్ని పరిణామాలు అయితే ఈ మంటకు మరింత ఆజ్యం పోసాయి. అయితే మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్ అన్ని అయితే పూర్తిగా పక్కకు జరిగి తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని అయితే ఒక ప్రత్యేక బ్రాండ్ నిర్మించుకోవడానికి సిద్ధమయ్యారనే వార్త అయితే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో అయితే ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి ఎందుకంటే అధికారికంగా ఏఏఎఫ్ఏ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అయితే ఏర్పాటు చేసి ఇప్పటి వరకు మెగా హీరోలందరికీ కలిపి ఒక మెగా ఫ్యాన్స్ అనే ఒక గొడుగు ఉండేది. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు ఆ గొడుగు నుంచి బయటకు వచ్చి కేవలం తన అభిమానుల కోసమే ఏఎఫ్ఏ అని చెప్పేసి అయితే డిస్ట్రిక్ట్ కమిటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కేవలం సినిమా ప్రమోషన్లకే పరిమితం కాకుండా ఇటు సామాజిక సేవ చేయడం అనేది అయితే ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం అని అయితే బన్నీ టీం చెబుతుంది. అయితే ఎందుకంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అని చెప్పేసి కూడా విభజన రేఖ ఆధారంగా అయితే మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా సొంతంగా ఒకే క్యాడర్ ను నిర్మించుకోవడం, భవిష్యత్తులో అల్లు అర్జున్ తన సొంత ఇమేజ్ ని పాన్ ఇండియా స్థాయిలో మరింత బలోపేతం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కూడా దీన్ని చూడవచ్చని తెలుస్తుంది. అయితే ఈ రోజు మెగా యూత్ ఫోర్స్ అని చెప్పేసి కూడా చిరంజీవి కుమార్తె గారు సుష్మిత చొరవ తీసుకొని అయితే ఈ రోజు అల్లు అర్జున్ క్యాప్ నుంచి అడుగులు పడుతున్న తరుణంలోనే ఇక్కడ మెగా ఫ్యామిలీ కూడా తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమైంది. అయితే చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత పనిదల ఆధ్వర్యంలో మెగా యూత్ ఫోర్స్ అనే పేరుతో కొత్త కమిటీలను అయితే అధికారికంగా ఈ రోజు ప్రారంభించడం కూడా జరిగింది. అయితే కమిటీల ఉద్దేశం దేశ సేవ మరియు సామాజిక బాధ్యత అనే నినాదంతో కూడా ఈ కమిటీలు పనిచేస్తాయని చెప్పేసి కూడా సుష్మిత తెలియపరిచారు. ఎందుకంటే బన్నీ తన దారి తాను చూసుకుంటున్న తరుణంలో మెగా ఫ్యాన్స్ అందరినీ ఒకే తాటిపై తీసుకురావడానికి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ వంటి హీరోల అభిమానులను సమన్వయం చేయడానికి ఈ ఫోర్స్ కీలకంగా మారనుందని తెలుస్తుంది. అయితే ఈ విభేదాలు నిజమేనా అన్న ప్రచారం కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో కూడా సోషల్ మీడియా పరంగా జరుగుతుంది. అయితే మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారానికి బలాన్ని చేకూర్చేలా కూడా కొన్ని కీలక సంఘటనలు అయితే గతంలో జరిగాయి. ఎందుకంటే ఏపీ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కోసం నిలబడిందని చెప్పుకోవచ్చు. అప్పుడు అల్లు అర్జున్ తన స్నేహితుడైన నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు ఆ టైంలో. ఎందుకంటే మనవాడు అనే భావన ఉండాలని మెగా హీరోలు అయితే పరోక్షంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఆ టైంలో. నేను నా వాళ్ళ కోసమే వస్తానంటూ కూడా బన్నీ క్లారిటీ ఇచ్చారు ఆ టైంలో. అయితే అసోసియేషన్లు మెగా యూత్ ఫోర్స్ పేరుతో ఐక్యత కోసం
ప్రయత్నం మెగా వాళ్ళు చేయడము, ఇప్పుడు ఏఏఎఫ్ఏ ద్వారా కూడా సొంత బ్రాండింగ్ కోసం ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ మీరు అంటున్నట్టుగా శ్రీపాల్, ఇది అంతా కూడా అప్కమింగ్ పొలిటికల్ స్టెప్స్కి ఒక ఇండికేషన్ కూడా అనుకోవచ్చా? ఎందుకంటే ఇట్స్ అన్ పాన్ ఇండియా నెట్వర్క్. యాక్చువల్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది చాలా స్ట్రాటజిక్గా పాన్ ఇండియా నెట్వర్క్. అండ్ అట్లీతో ఒక సినిమా తీస్తున్నారు కదా 2027లో, అది రిలీజ్ కాబోతుంది. దీంతో ఆ ఫ్యాన్స్ మూవ్ ఫోర్స్ అనేది డెఫినెట్గా ఒక కంప్లీట్ ఇట్స్ అన్ వేరియేషన్ డిఫరెంట్గా ఉండబోతుంది. అప్పటికి మెగా కంఫర్ట్తో సంబంధం లేకుండా డెఫినెట్గా వాళ్ళు దూసుకుపోతారనేది ఒక టాక్. అండ్ అఫ్ కోర్స్ పొలిటికల్ మూమెంట్స్, పొలిటికల్ స్టెప్స్, అప్కమింగ్ స్టెప్స్కి సంబంధించి కూడా ఇది ఒక వేరియేషన్గా మనం చూసి, అంటే ఫిలిం నగర్ సర్కిల్లో లేదా ఇట్లాంటి సర్కిల్లో ఇది ఒక టాక్ అయితే నడుస్తుంది. సో వాట్ ఎవర్, దీన్ని మనం ఇట్లా చూడొచ్చా డివైడ్ చేసి? అంటే భవిష్యత్తులో ఇప్పుడు అల్లు అర్జున్ అయితే గత 2-3 నెలల నుంచిగా కూడా, ఎందుకంటే కమిటీలతో ఏర్పాటుతో సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నారు. ఈ సోషల్ మీడియాలో కూడా ఫోటోస్ చూస్తున్నాడు, ట్విట్టర్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు. కాకపోతే ఈ గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ కి ఇప్పుడు ప్రాబ్లం పోసినట్టుగా, ఆజ్యం పోసినట్టుగా ఇప్పుడు అల్లు అర్జున్ సొంత కుంపటి పెట్టుకుని ఒక ఫ్యాన్ ఇజం గా డిస్ట్రిక్ట్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, అదే విధంగా మెగా వాళ్ళను కూడా ఈ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారిది, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, వీళ్ళందరినీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్న ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ మెగా ఫ్యాన్స్ వాదన ఏం జరుగుతుందంటే, మెగాస్టార్ నీడలో పెరిగి ఇప్పుడు వేరే కుంపటి పెట్టడం కృతజ్ఞతగా అని కొందరు విమర్శిస్తుంటే, అయితే బన్నీ ఫ్యాన్స్ వాదన కూడా ఏంటంటే, కష్టపడి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు, తనకంటూ ఒక గుర్తింపు ఉండడంలో తప్పేంటి అని అల్లు అర్జున్ ఆర్మీ కూడా కౌంటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఇట్స్ ఎన్ బ్రాండ్ పవర్ రీస్ట్రక్చరింగ్ అనుకోవచ్చా? అల్లు అర్జున్ సొంతంగా కొంతమందిని సెలెక్ట్ చేసి జిల్లాల వారిగా ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారో దట్టు సోషల్ మీడియాలో యాక్టివ్గా, టెక్నికల్గా వాళ్ళంతా కూడా షార్ప్గా, టెక్నికల్గా రిచ్గా ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ తీసి సెలెక్టివ్గా తీసుకున్నాడంటే ఇట్స్ ఏ పవర్ఫుల్ బ్రాండ్ రీస్ట్రక్చరింగ్ అనుకోవచ్చా పాన్ ఇండియా వైడ్గా? ఖచ్చితంగా ఇది పవర్ఫుల్ బ్రాండింగ్. ఇది పాన్ ఇండియా కాదు ఇప్పుడు ఈ సినిమా, ఎందుకంటే యాక్చువల్లీ ఈ సినిమా బన్నీ సినిమా రిలీజ్ అయ్యేది 18-19 భాషల్లో రిలీజ్ అవుతుంది. అంతకు మించి 30 భాషలు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పాన్ బోర్డు సినిమాగా గుర్తింపుతున్నప్పటికీ తనకంటూ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో నుంచే వచ్చాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడే బేస్, ఇక్కడ పునాది గట్టిగా ఉండాలని చెప్పేసి కూడా ప్రతి డిస్ట్రిక్ట్ కి, నియోజకవర్గానికి, ప్రతి మండలానికి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ప్రస్తుతానికి 2 వర్గాల సామాజిక సేవ అనే ముసుగులో కమిటీలు వేస్తున్నప్పటికీ లోపల మాత్రం ఆధిపత్య పూరితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్ ఒక స్వతంత్ర శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నారని, అందుకే ఈ వేరు కమిటీల ఏర్పాటు జరుగుతుందని చెప్పి కూడా ఫిలిం నగర్ కావచ్చు, ఇటు ఇంటర్నెట్ వర్గాలు కూడా భావిస్తున్నప్పటికీ, ఎందుకంటే పుష్ప 2 విడుదల సమయానికి కూడా ఈ వివాదం ఇంకెన్ని మలుపులు ఆ టైంలో తిరిగినాయి కాబట్టి అప్పుడు కూడా, ఎందుకంటే ఒకప్పుడు ఒకే తాటిపై ఉన్నాయి 2 కుటుంబాలు, అభిమానులు, ఇప్పుడు 2 వేరు ధృవాలుగా విడిపోవడం అయితే టాలీవుడ్ లో ఒక పెద్ద మార్పు సంకేతం ఈ రోజు ఫ్యాన్స్ వార్ అయితే జరుగుతుంది గట్టిగా సోషల్ మీడియాలో. రామ్దాస్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీపాల్. సో ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది ఆల్రెడీ. సో దాంతోపాటు ఒక నెట్వర్క్ తయారు చేసినట్టుగా అర్థమవుతుంది ఆల్రెడీ. అది మొన్న ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా అయినట్టుగా తెలుస్తుంది హైదరాబాద్లో. దానికి ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత ఇక్కడ మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మెగా యూత్ ఫోర్స్ పేరుతో వీళ్ళు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ సర్వీస్ దీంట్లో వీళ్ళంతా కూడా డిఫరెంట్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్కి ఏదైతే ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఉందో, ఇక్కడ సమ్ బాలాజీ రెడ్డి ఏపీ ప్రెసిడెంట్ సంబడి ఏదో అప్పుడు మనకు సోషల్ మీడియాలో పోస్ట్ చూసాము ఇన్స్టాలో. తర్వాత ఇక్కడ ఇతను వచ్చేసి బాబీ మెగా ఫ్యాన్స్కి. ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ వేరువేరుగా ప్లాట్ఫామ్స్ ఉన్నా కూడా ఒకప్పుడు మెగా కంపౌండ్ నుంచి వచ్చాడు కదా అల్లు అర్జున్, కానీ ఇప్పుడు డిఫర్ అయిపోయి కంప్లీట్గా ఎదగాలని చూస్తున్నాడు. సో అంటూ వీళ్ళు కొంత ఇక్కడ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. వాటెవర్ ఏదైనా కూడా ఒకే చెట్టు కొమ్మాలని వాళ్ళు భావించినప్పటికీ కూడా ఇతను ఇండివిజువల్గా ఇతని బ్రాండింగ్ని డెవలప్ చేసుకుందాం అన్నట్టుగానే ఇక్కడ మనకు కనబడుతుంది. సరే, అది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. బట్ అల్టిమేట్గా వాళ్ళంతా ఒకటే, మధ్యలో ఫ్యాన్సే ఇక్కడ డిఫర్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళంతా బాగానే ఉంటారు, మధ్యలో ఫ్యాన్స్ పెడితే వీళ్ళే యుద్ధాలు చేసుకుంటారు, అంతకుమించి ఏముండదు. సో సామాజిక కార్యక్రమాల ముసుగులో రకరకాల కార్యక్రమాలు, అంటే లైక్ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఎవరికి వారు ప్రమోషన్ చేసుకోవడం ఎంతలో, దాంట్లో డిఫరెంట్గా ఏముండదు. మధ్యలో ఇక్కడ ప్రేక్షకులే విడిపోతారు. ప్రేక్షకులు ఇన్ ది సెన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ ఫ్యాన్స్
వీళ్ళంతా విడిపోతారు. బట్ ఇప్పుడు ఒకటి ఏంటంటే సోషల్ మీడియా యుగం ఇదంతా కూడా ఒకప్పట్లా లేదు. సో ఇప్పుడున్న పరిస్థితులంతా కూడా ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్, దట్స్ ఇట్. అందరికి కావాల్సింది అదే, ప్రమోషన్ కావాలి, మధ్యలో వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవాలి. ఇంకా ఫ్యాన్స్, వ్యూవర్స్ వీళ్ళంతా కామన్ పీపుల్ ఎవరైనా సరే మధ్యలో వాళ్ళు ఎంత టికెట్లు రేట్లు పెట్టి పెంచినా, లేదంటే సరిగ్గా సినిమా వచ్చే సమయానికి ప్రీమియర్ షోలోనో ఇంకేదనో ప్రభుత్వాల నుంచి కోట్లు వద్దన్నా లేదన్నా జీవోలు తెచ్చుకొని ఇంకేదన్నా రకరకాల తాపత్రయాలతో వాళ్ళు అల్టిమేట్గా మళ్ళీ అడ్డగోలుగా టికెట్ రేటు పెంచి జనాల మీద రుద్దితే అది భరించి సినిమాకి పోయి జై కొట్టేది కూడా ఫ్యాన్సే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.